ఎంఆర్ఐ మెషిన్ మనం కామన్గా నరాల ప్రాబ్లంకి మనం ఎంఆర్ఐస్ చేస్తూ ఉంటాము. దీనికి ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఇందులో మొదటిది ఎంఆర్ఐ గ్యాంట్రీ. ఇది ఎంఆర్ఐ మెషిన్లో వెనకాల ఉండే ట్యూబ్ లాంటి భాగము. ఇది స్కాన్ చేయడానికి మనకు ఉపయోగపడే ప్రధానమైన భాగం. ఇందులో రెండో భాగం వచ్చేసి పేషెంట్ టేబుల్. ఈ భాగం పేషెంట్ మనం ప్లేస్ చేసిన తర్వాత పేషెంట్ని గ్యాంట్రీలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతా ఉంటుంది. ఈ సిగ్నల్స్ అన్నిటిని అనలైజ్ చేసేదే మనకి ఇక్కడ ఉండే కంప్యూటర్. ఈ ఎంఆర్ఐ చాలా శక్తివంతమైన మ్యాగ్నెటిక్ పల్సేషన్స్తో పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎంఆర్ఐలో ఒక పేషెంట్ని మనం పెడతామో వీళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ ద్వారా ఒక చిన్న మ్యాగ్నెటిక్ పల్స్ పంపిస్తారు. ఇది ఎక్కువగా వాటర్ ఉన్న టిష్యూ ఒక రకంగా, తక్కువగా వాటర్ ఉన్న టిష్యూ ఒక రకంగా ఎగ్జైట్ అవుతాయి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ 1 సెకండ్ 2 సెకండ్స్ పనిచేశాక దాన్ని విత్డ్రా చేస్తారు. సో అవి మళ్ళీ బేస్ లైన్కి వస్తాయి. బేస్ లైన్కి వచ్చేటప్పుడు అది ఎమిట్ చేసే తరంగాల ద్వారా ఆ స్కాన్ అనలైజ్ చేసి మన వెనకాల ఉన్న కంప్యూటర్కి ఆ సిగ్నల్ పంపిస్తాం. సో ఈ వాటర్ మాలిక్యూల్ యొక్క డెన్సిటీ బట్టి వాటి సిగ్నల్ మనం ఇమేజింగ్లో చూస్తూ ఉంటాం. ఈ ఎంఆర్ఐ మనకి మెదడు భాగంలో పక్షవాతానికి, ట్యూమర్స్కి, ఏదైనా సాఫ్ట్ టిష్యూ యొక్క అబ్నార్మాలిటీస్కి ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. ఎంఆర్ఐ బ్రెయిన్కే కాదు, అబ్డామిన్కి, గుండెకి, కొన్ని ఎముకల భాగంలో ఉన్న జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా ఎంఆర్ఐ మనకి బాగా డయాగ్నోస్టిక్గా వర్క్ అవుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ.